హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూడండి, మార్నింగ్ అయితే మా ఊర్లో చేపలు అయితే వచ్చేసాయి. ఇంకా నేనైతే చేపలు అతన్ని పిలిచి ఒక 2 kgs అయితే వేయమని చెప్పాను. చేపలు ఇవైతే జిలేబీ చేపలు ఫ్రెండ్స్, వీటిల్నే పైలట్లని కూడా అంటారు. సో ఇంకా 2 kgs అయితే చేపలు తీసుకున్నాను. ఇంకా అమ్మని అయితే అడిగాను, ఇంకొక కేజీ తీసుకుందా అంటే వద్దులే 2 kgs చాలు అన్నది. ఇంకా సిస్టర్ పిల్లలు కూడా వస్తున్నారు కదా, వాళ్ళు కూడా తింటారు అని ఇంకా 2 kgs అయితే తీసుకునేసాను ఫ్రెండ్స్. ఈ చేపలు అయితే మా ఊరు పక్కన ఊర్లో చెరువులో అయితే పడుతూ ఉంటారు. ఈ తాత అప్పుడప్పుడు తీసుకొని వస్తూనే ఉంటారు. వీక్లీ ఒక 2-3 times ఫిషెస్ అయితే తీసుకొస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా చేపలన్నీ అయితే తీసుకున్నాం. చేపలు చాలా ఫ్రెష్గా బతికే ఉన్నాయి ఫ్రెండ్స్. చేపలు అయితే మొత్తం అయితే ఒకసారి అయితే చూసేయండి, దగ్గర నుంచి చూపిస్తాను. చేపలు జిలేబీ చేపలు. ఇంకా పక్కన ఇంటి ఆంటీ ఉంటే ఆంటీకి అయితే చెప్పాము, ఆంటీ ఫిషెస్ అయితే కడిగిచ్చేయండి, ఇంట్లో పని అయితే ఎక్కువ ఉంది, ఈ ఫిషెస్ అయితే కడిగివ్వండి అంటే సరే అమ్మ కడిగిస్తానని చెప్పింది. 2 kgsకి 40 rupees అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్, వాష్ చేసి ఇవ్వగానే. ఇంకా ఇక్కడైతే చూడండి, ఫిషెస్ అంతా మా అమ్మ డీప్ క్లీనింగ్ అయితే చేసేసింది. ఇంకా కొంచెం అయితే పులుసు పెట్టేసి ఇంకా కొంచెం అయితే ఫ్రై చేస్తానని చెప్పింది మా అమ్మ. సరేలే అని ఇంకా ఫిష్ కర్రీ కోసం ముందు అయితే చూడండి డబర్ పెట్టేసి దాంట్లో కొబ్బరి, టమాటో, ఎర్రగడ్డ, మసాలా అయితే వేసేసాను. ఇంకా దాంట్లోనే కారం, పసుపు పొడి, ధనియా పొడి కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే ఫిష్ కర్రీ మా సిస్టర్ అయితే చేస్తూ ఉంది. మా అమ్మ అయితే ఇలా చేయదు ఫ్రెండ్స్, మొత్తం అయితే డబర్లో కలిపేసి తర్వాత పొయ్యి మీద అయితే పెట్టేస్తుంది. ఈరోజు మా సిస్టర్ చేస్తానని చెప్పింది. సరే అని మా సిస్టర్కే అప్పగించేసాం కర్రీ చేయమని. చూడండి ఇంకా ఇక్కడైతే చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తూ ఉంది. మసాలా అంతా ఉడికించుకొని ఇంకా చింతపండు పులుసు అయితే వేసేస్తుంది మా సిస్టర్. మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే తిని చాలా రోజులైంది చేపల పులుసు. ఈ మధ్య అయితే అస్సలు తీసుకోలేదు ఫిషెస్. మా తమ్ముడు అయితే అస్సలు తినకూడదు ఈ ఫిషెస్, అందువల్ల మేము కూడా తీసుకోవడం స్టాప్ చేసాం. ఇంకా ఇక్కడైతే చూడండి దాంట్లోనే పులుసు వేసేసిన తర్వాత ఇంకా వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్, ఇంకా మామిడికాయ ముక్కలు కూడా వేసేసి బాగా ఉడికిస్తూ ఉంది పులుసు అయితే. దాంట్లోనే సరిపడా ఉప్పు కూడా వేసేయాలి ఫ్రెండ్స్. ఇంకా చేపల పులుసు అయితే బాగా ఉడుకుతూ ఉంది. మా ఇంట్లో కొత్తిమీర అయితే లేదు ఫ్రెండ్స్, అందువల్ల కొత్తిమీర అయితే వేయలేదు ఈ చేపల కర్రీలో. ఇంకా సిస్టర్ అయితే చూడండి ఫొటోస్ అయితే తీసుకొని వాళ్ళ హస్బెండ్కి అయితే సెండ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ చేపల కూర రెడీ చేసేసిన తర్వాత ఈ కద్దు ఖీర్ అయితే రెడీ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. సో కద్దు ఖీర్ కోసం ముందైతే చూడండి ఒక సగం సొరకాయ అయితే తొక్క తీసేసి తురిమి పెట్టుకునేసాం. ఇంకా కొంచెం ముందు మామిడి పప్పు, బాదం పప్పులు, ద్రాక్ష, GRB నెయ్యి, ఇంకా చక్కెర మొత్తం అయితే పక్కన తీసి పెట్టుకునేసాము. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కద్దు ఖీర్ కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో కద్దు ఖీర్ చేసుకుంటూ ఉన్నాం, రంజాన్ స్పెషల్గా కద్దు ఖీరే. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకునేసి ఈ ద్రాక్ష, ముంత మామిడి పప్పు, బాదం పప్పులు మొత్తం ఒకదాని తర్వాత ఒకటైతే వేయించుకుంటూ ఉన్నాం. ఇంకా కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇంకా కలర్ చేంజ్ అవ్వగానే ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇంకా అదే బౌల్లో మళ్ళీ కొంచెం ఘీ అయితే వేసుకొని మనం తురిమి పెట్టుకున్నాం కదా సొరకాయ తురుము అయితే వేసేయాలి. ఇంకా ఈ సొరకాయనైతే బాగా కాసేపు నెయ్యిలోనే అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోవాలి. ఇంకా పచ్చి స్మెల్ పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఇంకా దాంట్లో ఫస్ట్ కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత దాంట్లోనే ఒక 2 glasses మిల్క్ అయితే వేసేసాము. 2 glasses మిల్క్ వేసుకున్న తర్వాత ఒక 1 cup షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. టేస్ట్కి సరిపడా మనకు స్వీట్ ఎంత కావాలో అంత షుగర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పాలు కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి పాలు అయితే అస్సలు వేయకండి, కాచి బాగా చల్లార్చేయాలి, అప్పుడే బాగుంటుంది ఖీర్ అయితే. ఇంకా 2 యాలకులు కూడా వేసేసాను నేను తుంచి. ఈ విధంగా బాగా తిప్పిన తర్వాత చూడండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది.
దాంట్లో మనం కొంచెం గ్రీన్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ కొంచెం గ్రీన్ కలర్ వాటర్లో అయితే వేసుకొని బాగా కలుపుకొని ఈ ఖీర్లో అయితే వేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా సొరకాయ అయితే బాగా ఉడికిపోయింది కదా, దాంట్లో మనం ఇంకా ఘీలో వేయించి పెట్టినాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేస్తే ఇంకా ఖీర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంతే ఫ్రెండ్స్, రంజాన్ స్పెషల్ కద్దు ఖీర్ అయితే. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కద్దు ఖీర్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీరు చెప్తూనే ఉండండి. నేను వీలైనంత వరకు ట్రై చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా కద్దు ఖీర్ అయితే సూపర్గా ఉంది చూడడానికైతే. ఇంకా ఇక్కడ చూడండి, మళ్ళీ మా సిస్టర్ అయితే ఫొటోస్ తీసుకుంటా ఉంది వాళ్ళ హస్బెండ్కి పోస్ట్ చేయడానికి కద్దు ఖీర్ ఫొటోస్. ఇంకా ఫిష్ కర్రీ అయితే చేసాం కదా ఫ్రెండ్స్. మా అమ్మమ్మ మా తమ్ముడు ఇద్దరైతే ఫిష్ కర్రీ తినకూడదు, అందుకోసం వాళ్ళకైతే నేను ఇక్కడ పప్పు అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ పప్పు వేసేసి దాంట్లో టమాటోలు, ఎర్రగడ్డ, ఇంకా ఎండుమిరపకాయలు వేసేసాను, కొన్ని వెల్లుల్లి రెమ్మలు మొత్తం అయితే వేసి ఇంకా కొంచెం పసుపు వేసేసి పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ చూడండి, రైస్ అయితే కడిగి పెట్టాను. ఇదైతే పప్పు తిరగబాత పెట్టడానికి మొత్తం అయితే కట్ చేసి పక్కన అయితే రెడీగా పెట్టుకునేసాను ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, ఇంకా పప్పులో వేయడానికి ఉప్పు, కరివేపాకు, ఎర్రగడ్డ, ఎండుమిరకాయ, తెల్లగడ్డ. ఇంకా ఇక్కడైతే చూడండి, చేపలు అయితే మొత్తం మసాలా కలిపి పెట్టేశాను ఫ్రై చేయడానికి. మొత్తం కలిపి పక్కన అయితే కాసేపు పెట్టేశాను ఫ్రెండ్స్. ఒక 1/2 అవర్ బాగా నానితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి, పప్పు అయితే రెడీ చేసేసాను. పప్పు వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, అందుకని నేనైతే ఏం పోస్ట్ చేయట్లేదు, ఇప్పుడు అంతగా ఏం చూపించట్లేదు. ఇంకా పప్పు రెడీ చేయగానే దానిపైన ఇంకా రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయితే చూడండి చక్కగా ఉడుకుతూ ఉంది. ఇంకా రైస్ ఉడికిన తర్వాత చేపలు అయితే వేసేసి చేపలు అయితే ఫ్రై చేసేసాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.